ఆరాధనా ఆలాపనా ఏ రీతి నీ రుణం తీర్చుకుందునే సువా, ఏ రీతి నీ రుణం తీర్చుకుందునే సువా, ఏ దిక్కులేని నన్ను ప్రేమించినావయ్యా, ఎంతో కృపను చూపి నన్ను దీవించినావయ్యా, ఏ రీతి నీ రుణం తీర్చుకొందునే సువా. పాపాల సంగ్రమందున పయనించు వేళలో పాషాణ మనసు మార్చి పరిశుద్ధుని చేసావయ్యా, పాపాల సంగ్రమందున పయనించు వేళలో పాషాణ మనసు మార్చి పరిశుద్ధుని చేసావయ్యా, ఏ రీతి నీ రుణం తీర్చుకొందునే సువా. నా పాప శిక్ష సిలువపై భరించినావయ్యా, నా లోపములను గ్రహించి క్షమించినావయ్యా, నా పాప శిక్ష సిలువపై భరించినావయ్యా, నా లోపములను గ్రహించి నన్ను క్షమించినావయ్యా, ఏ రీతి నీ రుణం తీర్చుకొందునే సువా, ఏ రీతి నీ రుణం తీర్చుకొందునే సువా, ఏ దిక్కులేని నన్ను ప్రేమించినావయ్యా, ఎంతో కృపను చూపి నన్ను దీవించినావయ్యా, ఏ రీతి నీ రుణం తీర్చుకొందునే సువా, ఏ రీతి నీ రుణం. అత్యంత ప్రియమైనటువంటి ఆరాధన ప్రేక్షకులకు ప్రభు అయిన యేసు క్రీస్తు శక్తి కలిగినటువంటి నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియచేస్తున్నాం. వందనాలు చెప్పండి, దయచేసి వందనాలు చెప్పవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారండి? మీ కొరకు మేము చాలా భారంగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నామని తెలియచేస్తున్నాం. మీలో చాలామంది పిల్లల వివాహాల కొరకు ప్రార్థించమని అడుగుతూ ఉన్నారు. అలాగనే మరి నిరుద్యోగ సమస్య మరి తాండవిస్తుందని చాలామంది ప్రార్థించమని అడుగుతూ ఉన్నారు. మరి ఉద్యోగాలు దేవుడు దయచేయలాగిన నేను ప్రార్థన చేయించు ఉన్నాను. అలాగే కోర్టు కేసుల కొరకు ప్రార్థించమని అడుగుతూ ఉన్నారు. ఆ కేసులు కూడా త్వరలో తెగిపోయేటట్టు మీకు న్యాయం జరిగేటట్లుగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అనారోగ్య పరిస్థితుల్లో ఉండి ఆరోగ్యం కొరకు ప్రార్థించమని
అడుగుతున్నటువంటి ప్రియ తమ్ముడు, తల్లి, అలాగే తండ్రి లాంటి వారికి మేము మనవి చేస్తున్నాం. మిమ్మల్ని దేవుడు స్వస్థపరచాలని నేను మనసారా కోరుతూ ఉన్నాను. ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాలు మీరు వినడమే మాత్రం కాకుండా మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ కార్యక్రమాల్ని మీరు పరిచయం చేసి దేవుని యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. మనం కొద్ది వారాలుగా దేవుని యొక్క వాక్య భాగములో నుండి పేతురు యొక్క జీవితంలోని కొన్ని సత్యాలు మనము నేర్చుకుంటూ ఉన్నాం. మొదటిగా పేతురు యొక్క ఆత్మీయ జీవితంలో దిగజారుట అనేటువంటి విషయాన్ని, దేవుని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేశాం. ఆయన యొక్క ఆత్మీయ మేలును కూడా మనము ధ్యానం చేశాం. గత 2 వారాలుగా మనము ధ్యానం చేసినటువంటి వాక్య భాగాన్ని నేను మీకు మననంలోనికి తీసుకొని వస్తాను. మొట్టమొదటిగా ఆత్మీయ అనుభవాలను గూర్చి మనము ధ్యానం చేసినప్పుడు, ఒకటి మారు మనసు, రెండవది సమర్పణ, మూడవది పశ్చాత్తాపము, నాలుగవది ఆత్మల సంపాదన, ఐదవదిగా దైవ దర్శనాన్ని గూర్చి పేతురు ఆత్మీయ జీవితాలను మనము నేర్చుకున్నాము. గత వారము దేవుని యొక్క వాక్య భాగములో నుండి పేతురు ఆత్మీయ జీవితంలో దిగజారిపోవడానికి 7 కారణాల్లో కేవలము 3 కారణాలు మాత్రము మనము ధ్యానం చేశాము. మొదటిగా దేవుని యొక్క వాక్య భాగములో పేతురు ఆత్మీయంగా దిగజారటానికి మొదటి కారణము అతడు అతిశయించాడు. రెండవ కారణము అతడు నిద్రించినటువంటి స్వభావం కలిగిన వాడని. మూడవదిగా మనము అతడు దుడుకుతనము లేక కోపము కలిగినటువంటి ఆత్మీయ జీవితం అని మనము నేర్చుకున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వారంలోని పేతురు యొక్క ఆత్మీయ జీవితంలో దిగజారటానికి మరొక 4 కారణాలు ఈరోజు వాక్య భాగంలో మనము ధ్యానం చేయబోతున్నాం. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేద్దాం. ప్రియ శ్రోతలారా, ప్రియ దేవుని బిడ్డలారా, తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. వీలుగా ఉంటే మోకరిల్లవలసిందిగా నేను దైవ సేవకునిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, శ్రేష్ఠుడా, నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నిండు మనసుతో, నిండు హృదయంతో నీ సన్నిధికి వస్తున్నాం. ఉన్న పాటున, ఉన్న చోటున నాయన నిన్ను స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం, కొనియాడుతున్నాం. నీ వాక్యము కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాం. నీ స్వరము మాకు వినిపించి నాయన మమ్మల్ని ధైర్యపరచమని, కృప చూపించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున స్తోత్రించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్ అని చెప్పినటువంటి ప్రియ బిడ్డలందరికీ కూడా నేను శుభవందనాలు తెలియచేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు యొక్క జీవితంలో ఆత్మీయంగా దిగజారటానికి ఈరోజు దేవుని యొక్క వాక్య భాగముల నుండి మత్తయి సువార్త 26వ అధ్యాయము 56వ వచనంలో 4వ కారణాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. ఈయన పేతురు ఎప్పుడు కూడా మంచి విశ్వాసం కలిగిన వాడు, దుడుకుతనం కలిగిన వాడు. అలాగనే దేవుని యొక్క శిష్యులలో అగ్రగణ్యుడిగా చెప్పబడినటువంటి ఈ పేతురుకి ఆత్మీయంగా పడిపోవడానికి, దిగజారడానికి 4వ కారణం ఏంటంటే ఇతడు పారిపోవుట స్వభావమును కలిగిన వాడు. దేవుని యొక్క వాక్య భాగాన్ని గమనించినట్లయితే మార్కు సువార్త 14వ అధ్యాయము 10వ వచన భాగములో ఇతడు పారిపోతున్నాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎవరు ఎక్కడికి ఎలా పారిపోతారు అనంటే, చాలామంది తప్పు చేసిన వారు,
పాపాత్ములు, దుర్మార్గులు, దుష్టులు పారిపోయేటువంటి స్వభావము కలిగిన వారు. అయితే ప్రియులారా, మరి ఇక్కడ యేసుక్రీస్తు అనుంగ శిష్యుడైనటువంటి పేతురు పారిపోతున్నాడు అని వ్రాయబడ్డది. ఎందుకు ఇతడు పారిపోతున్నాడు అనంటే, క్రీస్తునందు ప్రియులారా, గెత్సెమనేటువంటి వనములో యేసు ప్రభువారిని కత్తులతోనూ గుదియలతోని పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఇతడు పిరికివాడై పారిపోయినట్లుగా మనం చూస్తాం. ఎందుకు ఇలా పిరికివాడైపోయాడు? నీకు ప్రాణమును ఇవ్వాల్సి వస్తే నా ప్రాణము నీకు ఇస్తానని చెప్పినటువంటి పేతురు పారిపోతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇలా పారిపోవడానికి గల కారణం ఏంటంటే పిరికితనము. దేవుని యొక్క వాక్య భాగము సెలవిస్తుంది. బైబిల్ గ్రంథంలో చాలామంది ఇలా పారిపోయినట్లు దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. ఆదికాండము 4వ అధ్యాయాన్ని మనం చదువుతుంటున్నప్పుడు ఆదాము పాపము చేసినప్పుడు ఆయన చెట్టు తోటకి పారిపోయాడు. దేవుని వాక్య భాగంలో అలాగనే ఆదాము యొక్క కుమారులలో ఆదాం కుమారుడైనటువంటి ఏబేలును చంపినటువంటి కయ్యూను దేశ దిమ్మరిగా పారిపోయినట్లు మనం దేవుని వాక్య భాగంలో మనం చూస్తాం. నిర్గమకాండములో మోషే మిద్యానీయుడైనటువంటి ఐగుప్తీయుడైనటువంటి మనిషిని చంపి మిద్యానుకు పారిపోయినట్లుగా మనం చూస్తాం. అలాగే దేవుని వాక్య భాగంలో మనం యోనా గ్రంథాన్ని మనం చదువుతుంటున్నప్పుడు యోనా దేవుడు మరి తర్షీష్కు నినివేకి వెళ్ళమంటే తర్షీష్కు వెళ్ళినట్లుగా పారిపోతున్నట్లుగా మనం చూస్తాం. ఎందుకు మన జీవితాల్లో మనము పారిపోతూ ఉన్నాం? ఎందుకు మనము సమస్యలు చూసి ఇలా సతమతమవుతూ పారిపోవాలని, దాక్కోవాలని, దాచిపెట్టుకోవాలని ఇలాంటి నిర్ణయాలకు మనం వస్తూ ఉన్నాం? కారణం ఏంటంటే మనకున్నటువంటి బాధలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు మనుషులను తబ్బిబ్బు చేస్తూ పారిపోయేటట్లు చేస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మానవుని యొక్క జీవితంలో పిరికితనమును తీసివేసుకొని దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ ద్వారా, అంటే ధైర్యమునిచ్చు ఆత్మను మనము కలిగి ఉండాలి. అందుకని పేతురు ఆత్మీయంగా పడిపోవడానికి 4వ కారణం ఏంటంటే పారిపోవుట. ఇక 5వదిగా మనం గమనించినట్లయితే పేతురు యొక్క జీవితంలో మరి ఆత్మీయంగా దిగజారుడు అనేటువంటి అంశంలో 5వ పాయింట్ ఏంటంటే ఇతడు దూరముగా ఉండి దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని గమనించండి. లూకాసు వార్త 22వ అధ్యాయము 54వ వచన భాగంలో మనము గమనించినట్లయితే ఎవరైనా దేవుణ్ణి వెంబడించాలంటే చాలా దగ్గరగా, అంటే సమీపముగా ఉండి వెంబడించటము నేర్చుకోవాలి. అయితే ఈయన దేవునికి అనగా యేసు క్రీస్తునకు దూరముగా ఉండి ఇతడు వెంబడించాలని ఇష్టపడుతున్నాడు. దయచేసి గమనించండి, ఆయనను వెంబడించాలి అనుకున్నటువంటి ప్రతివారు దేవుని వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే పేతురు వలలు విడిచి దేవుణ్ణి వెంబడించాడు. రెండవదిగా వారి యొక్క దోణెలు విడిచి వెంబడించాడు. మూడవదిగా పితరులను విడిచి దేవుణ్ణి వెంబడించాడు. కానీ ప్రాణ అపాయ స్థితిలో ఇతడు యేసును వెంబడించటం విధానము చూడగా ఇతడు దూరముగా ఉండి దేవుణ్ణి వెంబడించాలని ప్రయత్నం చేస్తున్నాడు. దేవుని యొక్క వాక్య భాగాన్ని మీరు గమనించినట్లయితే దయచేసి చూడండి. వాక్య భాగంలో మత్తయి సువార్త 16వ అధ్యాయము 54వ వచనంలో ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని
తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించవలెనని దేవుని వాక్య భాగము సెలవిస్తున్నది. ఇంకా మూడవదిగా మనం గమనించినట్లయితే ఆయనను వెంబడించటానికి ఇష్టపడినటువంటి వారిని గూర్చి యేసు ప్రభువారు ఇలా పలికి ఉన్నారు. ఆ పలుకు ఏమంటే, నన్ను వెంబడించేటువంటి వారు నాగటి మీద చేయి పట్టి వెనక తట్టు చూసువాడు నాకు పాత్రుడు కాడని దేవుని వాక్య భాగంలో మనం చూస్తాం. అయితే నీవు దేవుణ్ణి వెంబడించాలి అనుకుంటున్నప్పుడు ఆయనకు నీవు సమీపంగా ఉంటున్నావా, లేకపోతే ఆయనకు నీవు దూరంగా ఉండి ఆయన వెంబడిస్తున్నావా? అంటే దేవునికి దూరం అంటే ఎంత దూరములో ఉండి ఆయన వెంబడిస్తున్నావు, కానీ ఆయనైతే నీకు సమీపస్తుడుగా ఉండి ఆయన నిన్ను వెంబడిస్తూ నిన్ను కాపాడుతూ నిన్ను కనికరిస్తూ ప్రతి అపాయము నుండి ఆయన కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడు. ప్రతి పరిస్థితుల్లో నీకు తోడుగా ఉంటానని ఆయన వాగ్దానం చేస్తే మనం మాత్రము ఆయనకు చాలా దూరంగా ఉండి ఆయన వెంబడిస్తున్నాం. విశ్వాసంలో దూరం, నిరీక్షణలో దూరం, ప్రేమలో దూరం, సమర్పించుట్లో దూరం, అన్నిటికీ దూరం 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 అన్నిటికీ దూరంగా ఉండి నా దేవుడు నాకేమీ చేయలేదని ఆయన మీద నింద వేసేటువంటి జనులు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నిరాశలో నిస్పృహలో నీవు పడిపోయి చెడిపోయి దేవుడి కృపకు దూరం అయిపోతూ ఉంటే ఆయన నిన్ను ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని సెలవిస్తున్నాడు. పేతురు తన జీవితంలో యేసు ప్రభు యొక్క శ్రమలు చూసి, యేసు పడినటువంటి కష్టాలను చూసి, యేసు పొందిన అవమానాలను చూసి అతడు దేవునిని చాలా దూరంగా వెంబడించాలని ఆయన ఇష్టపడి ఆత్మీయ స్థితిలో చాలా దిగజారినట్లుగా మనం చూస్తాం. ఇకపోతే నాలుగవదిగా పేతురు ఆత్మీయ స్థితిలో దిగజారటానికి నా 5వ కారణం మనం చూసినట్లయితే ఇతడు పాపపు గుంపులో కూర్చోవటం చూసాం. చూడండి, దేవుని వాక్య భాగంలో లూకాసు వార్త 22వ అధ్యాయము 55వ వచన భాగాన్ని మనం చూసినప్పుడు ఇతడు పాపుల గుంపులో కూర్చోవడం మనం చూస్తాం. దేవుని వాక్య భాగం కీర్తనాకారుడు ఈ మాట రాస్తున్నాడు. 1వ కీర్తనలో, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గములలో నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక అనే పదాలు మనం చూస్తాం. అయితే ప్రియులారా, యేసుక్రీస్తును బంధించి రాణువ వారి ఇంటికి తీసుకొని వెళ్ళిన తర్వాత ఆయన తీర్పు తీర్చబట్టం, కొరడాలతో కొట్టబడుట ఇవన్నీ జరుగుతూ ఉంటున్నప్పుడు రాణువ ఇంటి వారి దగ్గర చలిమంట వేసుకున్న వారందరూ కూడా దుష్టులు, దుర్మార్గులు, అపహాసకులు, కైరము పెట్టువారు ఇలాంటి వారి దగ్గరికి వెళ్ళిపోయి ఈ పేతురు అక్కడ కూర్చొని ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మనకి బాగా తేట తెల్లము చేస్తుంది. అదేమనంటే మనము దుష్టులతో సాంగత్యము చేయకూడదని. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతికి ఏమి పొత్తు, అవిశ్వాసులకు విశ్వాసులతో ఏమి పొత్తు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. నీ స్నేహం వల్ల నువ్వు చెడిపోయి ఉండొచ్చు, దుష్టుల యొక్క స్నేహం వల్ల కుటుంబం పతనమై ఉండొచ్చు, జీవితం పతనమై ఉండొచ్చు, కానీ దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఏమనంటే, నీవు ఎలా ఉంటున్నావు ఈ లోకంలో నిన్ను మంచిగా చేయటానికి, లేదంటే నిన్ను కడిగిన ముత్యం వలె చేయడానికి ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. దుష్ట సాంగత్యములో
పడిపోయి ఏ విధంగా నువ్వు బాగుపడలేక నీవు ఎన్నో నిట్టూర్పులు నిట్టూరుస్తున్న ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుచు ఉన్నాడు. నీవు దుష్టుల దగ్గరికి వెళ్ళొద్దు, పాపాత్ముల దగ్గరికి వెళ్ళొద్దు. అయినప్పటికీ నీ జీవితంలో ఆయన నీతిమంతులు 7 మార్లు పడిపోయినా వారిని లేవనెత్తుతానన్నటువంటి వాగ్దానమును నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇకపోతే దేవుని వాక్య భాగంలో మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకడంటూ దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎలాంటి అవిశ్వాసులనంటే ఈనాడు విశ్వాసుల్లోని చాలా భేదాభిప్రాయాలు కనపడుతున్నాయి. ఒక సంఘం వారు మా సంఘం గొప్పదని, మరొక సంఘం వారు మా సంఘం కంటే మీ సంఘం గొప్పదా, మా విశ్వాసుల కంటే మీరు విశ్వాసులు అంటూ ఈరోజు ఒకరినొకరు ఎత్తి చూపించుకునేటువంటి దినాలలో మనం ఉన్నాం. క్రీస్తునందు ప్రియులారా, నేను ఏ సంఘాన్ని విమర్శించట్లేదు, కానీ అన్ని సంఘాలలో మంచి విశ్వాసులు ఉన్నారు, అన్ని సంఘాల్లో మంచి భక్తులు ఉన్నారు, అన్ని సంఘాల్లో దేవుని వాక్యమును సేవను సేవకులను అమితంగా ప్రేమించినటువంటి బిడ్డలు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఈ యొక్క అవిశ్వాసమైనటువంటి జీవితం అనంటే దేవుని నామాన్ని ప్రక్కన పెట్టి, దేవుని యొక్క కార్యములను ప్రక్కన పెట్టి, దేవుని యొక్క పనిని ప్రక్కన పెట్టి ప్రార్థన చేయకుండా, వాక్యము చదవకుండా, దేవుని వాక్యమును వినకుండా, ప్రార్థనలో ఏకీభవించకుండా అవిశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నట్టయితే వాక్యము ద్వారా నీవు దేవుని దగ్గరకు రామ్మని నేను కోరుచూ ఉన్నాను. ఇకపోతే దేవుని వాక్య భాగంలో మనం గమనించేది ఏంటంటే, పేతురు ఆత్మీయ జీవితంలో ఆయన దిగజారిపోవడానికి మరి 7వ కారణాన్ని మనం చూసినట్లయితే, ఇతడు అబద్ధము ఆడేటువంటి స్వభావము కలిగినటువంటి వాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 26వ అధ్యాయము 75వ వచన భాగాన్ని మనం చూసినట్లయితే, యేసు ప్రభు శిష్యుల్లో పేతురు అగ్రగణ్యుడని, అపోస్తులలో మరి గొప్పవాడని చెప్పుకున్నటువంటి ఈయన ఆత్మీయ జీవితం పడిపోవటానికి 7వ కారణం ఏంటో తెలుసా? ఆ కారణము ఇతడు అబద్ధం ఆడుతున్నాడు. దేవుని వాక్యాన్ని మీరు గమనించండి. మరి చలిమంట వేసుకుంటున్నప్పుడు అక్కడున్న అపహాసకులు ఆ యేసులో నీవు ఒకడవు కాదనంటే ఈయన ఏమని అబద్ధం ఆడుతున్నాడు తెలుసా? ఆ మనుషుడను నేను ఎరుగను అని చెప్పాడు. ఆ రాత్రే పేతురు యేసు ప్రభుతో ఈ మాట అన్నాడు, నీకు ప్రాణము ఇయ్యవలసి వస్తే నేను ప్రాణమిస్తానని బొంకినటువంటి ఆ యొక్క పేతురు, యేసు ప్రభు అంటున్నాడు, పేతురు ఈ రాత్రే నీవు నన్ను ఎరగనని ముమ్మారు అబద్ధం ఆడతావని చెప్పాడు. అన్నట్టుగానే ఈ పేతురు 3 పర్యాయాలు అబద్ధం ఆడాడు. వెంటనే కోడి కూసింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అబద్ధపు జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు మన జీవితాల్లో పాపపు అలవాట్లు, మన జీవితంలో చెడు అలవాట్లు, మన జీవితంలో దేవునికి ఆయాసకరమైనటువంటి తలంపులు ఏమైనా ఉన్నాయంటే వ్యభిచారపు అలవాట్లు, అబద్ధపు అలవాట్లు, నోటికి ఇష్టం వచ్చినటువంటి బూతులు మాట్లాడే అలవాట్లు, కోపగించుకోవటం దేవునికి ఆయాస్కరమైనటువంటివి. దావీదు అంటున్నాడు, నీకు ఆయాస్కరమైనది నాలో ఏదైనా ఉన్నట్లయితే అంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయ స్థితిలో మనం దిగజారకుండా ఉండాలి అనంటే మనలో ఉన్నటువంటి మొట్టమొదటిగా అతిశయమును మనము తీసివేసుకోవాలి. రెండవదిగా ఆత్మీయంగా మనము దిగజారకుండా ఉండాలి అనంటే మన జీవితంలో సోమరితనము లేక నిద్రను మనం తీసివేసుకోవాలి. మూడవదిగా ఆత్మీయంగా దిగజారకుండా ఉండాలి అనంటే మనలో దుడుకుతనము కోపతనం తీసుకో. నాలుగవదిగా మనము దేవునికి దగ్గరగా ఉండి
దిగజారకుండా ఉండాలి అనంటే మనము సమస్యలను చూసి పారిపోకుండా ఉండాలి. దేవుని వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ఆయన వెంబడించడానికి మనం దూరముగా ఉండి కాదు, కానీ ఆయనకి సమీపస్తులుగా ఉండి మనం ఆయన వెంబడించాలి. ఇక పోతే ఆరవదిగా మనము దుష్టులతో పాపులతో సహవాసము చేయకూడదు. ఏడవదిగా మనకున్న అబద్ధపు అలవాట్లను ప్రక్కన పెట్టేసి ఆయనను వెంబడించినట్లయితే ఆయన మనల్ని ఎంతగానో దీవించి ఆశీర్వదించి కృప చూపించి మనకు నిత్య జీవమును ఆయన అనుగ్రహించబోతున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు మనందరికీ దయచేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. వీలుగా ఉంటే మోకరిల్లవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, శ్రేష్ఠుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ వాక్య భాగమును ధ్యానించడానికి మీరిచ్చిన శ్రేష్టమైన తరుణాన్ని బట్టి నీకు వందనాలు. వాక్యం విన్న బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మా ప్రేక్షకుల్లో అనేక మంది నాయన బాధల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, ఇరుకుల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. వారిని జ్ఞాపకం చేసుకోండి. కోర్టు కేసుల విషయం ప్రార్థిస్తున్నాం. తగు న్యాయమును సమకూర్చండి. అలాగనే వివాహిత కుటుంబాల్లో మా తండ్రి గలిబిలు ఉన్నది ప్రభువా, మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పుల బాధల్లో కూరుకుపోయిన బిడ్డలకి ఆర్థిక సహాయమును మీరు అనుగ్రహించి నడిపించమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే వివాహాలు కానటువంటి యవన బిడ్డల విషయాల్లో నేను ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. తగు సంబంధములు వారికి అనుగ్రహించి త్వరలో వివాహం అగునట్లు మీరు సహాయం చేయమని కృప చూపించిన ఆయన నీ కటాక్షముతో నీ కరుణతో మీరు నింపి నడిపించండి, సహాయం చేయండి. దూర ప్రాంతాల నుండి ఈ వాక్యము వినుచూ ఉన్నారు, ఈ ప్రోగ్రామును తిలకిస్తూ ఉన్నారు. వారిని మీరు జ్ఞాపకం చేసుకొని కృప చూపించండి ఆయన. ఈ కార్యక్రమాలకు కావలసిన ఆర్థికపరమైనటువంటి వనరులు మీరు సమకూర్చి సహాయం చేయమని నేను ప్రార్థిస్తున్నాను. మా పరమ తండ్రి, మా దేవ, ఈ కార్యక్రమాలని అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ బంధువులకు, స్నేహితులకు, శ్రేయభిలాషులందరికీ కూడా ఈ కార్యక్రమాలు పరిచయం చేయండి. రెండవదిగా నేను మీకు మనవి చేసేది ఏంటంటే, ఉదయాన్నే ఈ కార్యక్రమాలు మీరు వీక్షించలేకపోతే ఫేస్బుక్ ద్వారా అలాగనే యూట్యూబ్ ద్వారా ఈ కార్యక్రమాలు మీరు వీక్షించవచ్చు. మూడవదిగా ఈ కార్యక్రమాలకు ఆర్థికపరమైనటువంటి అవాంతరాలు ఉన్నాయి. దయచేసి మీలో స్తోమత ఉన్నటువంటి వారు ఈ కార్యక్రమాలకి క్రమంగా కొంత ఆర్థిక సహాయము చేయవలసిందిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా ప్రభువును బట్టి వేడుకొనుచూ ఉన్నాను. మీరు తప్పనిసరిగా ఈ మనవి ఆలకించి మీరు కొంత ఆర్థిక సహాయమును నాకు అందిస్తారని నేను మనసారా నిరీక్షిస్తూ ఉన్నాను. మీకోసం ప్రార్థిస్తున్నాను. దేవుడు మిమ్మను దీవించి ఆశీర్వదించి మీ కుటుంబాలను వర్ధిల్ల చేయనుగాక. మీ అందరికీ కూడా వందనములు.